కెన్నెత్ కోప్లాండ్ అని దైవజనులు, చాలా గొప్ప దైవజనులు ఆయన. వాళ్ళ నాన్నగారు కూడా గొప్ప సేవకుడు అనమాట. ఆయన ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే తెలుసా, ఒకవేళ రేపు పొద్దున నేను నిద్రలేచాను అనుకో, నిద్రలేచిన తర్వాత ఒకవేళ నాకు ఈ సంగతి తెలిసిందనుకో, అంటే ఏ సంగతి అంటే దేవుడే లేడు అనే సంగతి తెలిసిందనుకో, దేవుడే లేడు అనుకున్నా. సో అంతవరకు ఈ రోజు వరకు దేవుడు ఉన్నాడు అనుకున్నాను. రేపు పొద్దున దేవుడు లేడని తెలిసింది. తర్వాత బైబిల్ అంతా తప్పని తెలిసింది. తర్వాత యేసు ప్రభు దేవుడు కాదు, అసలు దేవుడు లేదు, దయ్యం లేదు అని నాకు రేపు దినం ఉదయం ఒకవేళ తెలిసినా కూడా నేను ఏం చేస్తాను తెలుసా, తెలిసినా కూడా నేను దశంభాగం మాత్రం ఇస్తూనే ఉంటాను అన్నాడంట. ఎందుకు అంటే అది పని చేస్తూ ఉంది. దేవుడు ఉన్నా దేవుడు లేకపోయినా ఇది పని చేస్తూ ఉంది కాబట్టి నేను దీన్ని ఆపను అన్నాడంట ఆయన. ఇట్ వర్క్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది మామూలు పుస్తకం కాదు ఇది. ఈ వాక్యంలో వ్రాయబడిన మాట ప్రకారము నువ్వు దశభాగం ఇస్తే నువ్వు ఆ డబ్బును, ధనాన్ని పోగొట్టుకున్నట్టు కాదు. ఆ దశమ భాగము ఒక తాళపు చెవిలాగా పనిచేస్తుంది. ఏ తాళపు చెవి? ఆకాశపు వాక్యలను నీ పక్షంగా విప్పే తాళపు చెవి. నా పక్షంగా ఒక వాక్యం ఉంటుంది, నీ పక్షంగా ఇంకో వాక్యం ఉంటుంది. ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ ఇండివిజువల్ విల్ హ్యావ్ దేర్ ఓన్ విండోస్. ఎప్పుడైతే దశమ భాగాన్ని దేవుడు చెప్పినటువంటి మందిరంలో, స్థలంలో మనం విత్తుతామో ఆకాశ వాక్యలు తెరుస్తాడు దేవుడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనను కుమ్మరిస్తారు. నిజంగా జ్ఞానులు, నిజంగా హుషారుగున్నటువంటి వారు, నిజంగా చురుకున్నటువంటి వారు ఏం చేస్తారంటే దశంభాగం విషయంలో ఏ మాత్రం కూడా రెండో ఆలోచన ఉండదండి. ఐ నెవర్ స్ట్రగుల్డ్. యేసుప్రభువుని నమ్ముకున్న దినం నుంచి ఈరోజు వరకు కూడా ఐ నెవర్ స్ట్రగుల్డ్. దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా చేయి చాచబడి ఉంటుంది. ఆయనదే కదా మొత్తం, ఆయనదే కదా. 10% ఇస్తే 90% దీవించబడుతుందంట. 10% ఇవ్వకపోతే 100% శపించబడుతుందంట. నా మాటలు కదా, దేవుడు అన్నాడు, ఇందు నిమిత్తమే మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దశంభాగం ఇస్తే రెండు ముఖ్యంగా 2 మెయిన్ థింగ్స్. ఈ రెండు మీరు మీ హృదయంలో, మనసులో రిజిస్టర్ అయితే చాలు. దశంభాగం ఇచ్చేవారు ఏం చెప్తున్నారు తెలుసా? దేవా, నీ కృప లేకపోతే ఈ డబ్బులు నా చేతిలోకి వచ్చేవి కాదు. నీ కృప లేకపోతే అసలు బ్రతికేవనే కాదయ్యా. బ్రతికుంటే కదా నేను జీతం సంపాదించగలిగేది, బ్రతికుంటే కదా నేను కష్టపడేది. కాబట్టి నేను గుర్తిస్తున్నా, నీ కృప వలనే నేను బ్రతికి ఉన్నా, నీ కృప వలనే నేను పని చేయగలిగాను, నీ కృప వలనే ఉద్యోగం వచ్చింది, నీ కృప వలనే ఈ జీతం వచ్చింది. కనుక నేను నీ కృపను గుర్తిస్తూ నీ సొమ్మును నేను నీ మందిరంలో నిన్ను ఘనపరుస్తూ గౌరవిస్తూ నీ దశంభాగాన్ని నేను ఇచ్చేస్తున్నానయ్యా. దట్ ఈస్ అబౌట్ ద హార్ట్ విచ్ అక్నాలెడ్జ్ గాడ్ అండ్ గాడ్స్ గ్రేస్. ఇవన్నీ వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? దేవుడు లేడు, ఏం లేడు, నేను కష్టపడి నెలంతా కష్టపడి జీతం సంపాదించుకున్నా, 100% నాదే, 10,000 నాదే, 20,000 నాదే. ఎంత ధైర్యమో పాస్టర్ అడిగేదానికి. నేను ఇవ్వను, నాది, నేను కష్టపడ్డాను అంటే దానిలో దేవుడు లేడు అని అనుకుంటున్నాను. దేవుని గుర్తించడం లేదు. దేవుని సొమ్మును గుర్తించాలి, దేవుని కృపను మనము గుర్తించాలి. సో మొట్టమొదటి దీవెన ఏంటంటే ఆకాశపు వాక్యంలో తెరవబడతాయి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. రెండవ దీవెన చదువు 11వ వచనం. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలమును రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒకవేళ క్లుప్తంగా 2 మాటలు చెప్పాలంటే, దశంభాగం దేవునికి ఇచ్చినప్పుడు మొట్టమొదటిది దేవుడు దీవిస్తాడు, దేవుడి యొక్క దీవెనను మనం పొందుకుంటాం. రెండవది భద్రపరుస్తాడు దేవుడు, మన పంటను దేవుడు భద్రపరుస్తాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మన డబ్బును దేవుడు భద్రపరుస్తాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను అంటే ఏంటి? ఇప్పుడు భద్రత, ఇప్పుడు దశభాగం ఇవ్వకుంటే ఏమవుతుందంటే
భద్రత ఉండదు. భద్రత ఉండనప్పుడు ఏమవుతుంది? పురుగులు ఉన్నాయండి ఈ లోకంలో. ఈ లోకంలో పురుగులు ఉన్నాయి. నీ డబ్బును తినివేసే పురుగులు ఉన్నాయి. మనుషులు కావచ్చు, రోగాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, నీ ధనాన్ని, నీ జీవితాన్ని, నీ ఆయుష్ను దొంగిలించే ఉన్నాయి. ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నేను ఒకరోజు 100 రూపాయలు పెట్టి ఒక క్వార్టర్ మందు తాగాను. 100 రూపాయలు పెట్టి మందు తాగాను. దాని విలువ ఎంతో తెలుసా? దానివల్ల నాకు కలిగిన నష్టం ఎంతో తెలుసా? 13 సంవత్సరాలు జైలు జీవితం అన్నాడు. 13 సంవత్సరాలు జైలు జీవితం. ఆ 100 రూపాయలు పెట్టి ఆ క్వార్టరు మందు తాగడం వలన నేను చేయకూడనటువంటి ఒక పని మతి స్థిమితం లేకుండా నేను చేశాను. ఆ రోజు నేను అది తాగకుండా ఉంటే 13 సంవత్సరాలు నేను సేవ్ చేసుకునేవాడిని. లోకంలో నీ జీవితాన్ని, నీ సమయాన్ని, నీ వెండిని, నీ బంగారును, నీ ఆస్తులను తినివేసే పురుగులు ఉన్నాయి. దేవుడు ఏం చేస్తాడంట? ఆ పురుగులను నేను గద్దిస్తాను. దేవా, దశంభాగం ఇచ్చి నిన్ను ఘనపరిచినప్పుడు నీవు ఏ కార్యాలు చేస్తావు ప్రభు అంటే, ప్రభు అంటాడు, ఆకాశపు వాకిలను తెరుస్తాను. రెండవది, నీవు నష్టపోకుండా నీ ధనాన్ని నేను భద్రపరుస్తాను అంటాడు దేవుడు. హల్లెలూయా. వీ నీడ్ ద బ్లెస్సింగ్ అండ్ వీ నీడ్ టు రీటైన్ ద బ్లెస్సింగ్. మనకు దీవెన అవసరం, ఆర్థికపరమైన దీవెన అవసరము. ఆ వచ్చినటువంటి దీవెన భద్రపరచబడాలి. ఒక్క యాక్సిడెంట్ జరిగి ఒక కాలు ఫ్రాక్చర్ అయిపోయింది అనుకోండి, జీతం బాయ్, అన్నీ బాయ్, 6 నెలలు క్లోజ్. దేవుడు చేయడు. అది దేవుడు చేయడమ్మా, చిచి దేవుడు అలా చేయడు, అలా చేయడు. నో, గాడ్ ఇస్ నాట్ లైక్ దట్. అలా చేయడు దేవుడు. దేవుడు భద్రపరచకుంటే ఏమవుతుంది? నీ పంటను తినివేసే పురుగులు ఉన్నాయి. దేవుడు తినడు, దేవుడు తీసుకోడు దాన్ని. భద్రతను కోల్పోతాం. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, అమ్మో, ఐ వాంట్ ప్రొటెక్షన్ ఓవర్ మై మనీ. నా ధనము, నా వండి, నా బంగారు, నా స్థలాలు, నా పొలాలు, నా ఇల్లులు, నా ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తులు అన్నీ కూడా దేవా నీవే భద్రపరచాలి. ప్రియులారా, యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, వీ నీడ్ డివైన్ ప్రొటెక్షన్. డివైన్ ప్రొటెక్షన్. మనకు తెలుసు కదా, లాస్ ఏంజల్స్లో ఏం జరిగిందో. కోట్లు పెట్టి కట్టుకున్నారు. కోట్లు పెట్టి కట్టుకున్నారు. ఎంత టెక్నాలజీ అమెరికాలో, ఎంత టెక్నాలజీ. బూడిద అయిపోయేంత వరకు కూడా ఎవరు కూడా ఆపలేకపోయారు. బూడిద అయ్యేంత వరకు కూడా ఎవరు కూడా ఆపలేకపోయారు. చాలామంది ప్రాఫెసర్స్ ఆల్రెడీ ముందుగానే చెప్పారు. దేవుడు ఆల్రెడీ వార్నింగ్స్ ఇచ్చాడు. కాపాడుకున్నారా వారిని? వారి ఇళ్ళను కాపాడుకున్నారా? వారి ఆస్తులను కాపాడుకున్నారా? కాపాడుకోలేకపోయారు. దేవుని భద్రత మనకు అవసరం. దేవుని భద్రత మన ఆస్తులకు అవసరం. దేవుని భద్రత మనకు అవసరము. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తాను. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలం రాల్చకుండా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించుతురు కనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. వెన్ యూ ప్రాస్పర్ ఫైనాన్షియలీ. లోకమంతా ఏముంటుంది తెలుసా? లోకం అసలు విలువ ఇచ్చేదే ధనానికండి. నువ్వు క్రమంగా మందిరానికి వస్తూ, ఎవ్రీ సండే మందిరానికి వస్తూ సువార్త సేవ చేస్తుంటే, బా నువ్వు అదృష్టవంతుడు అన్నది లోకం. నువ్వు అదృష్టవంతుడు అని లోకం ఎప్పుడు అంటుందో తెలుసా? నువ్వు బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నీ దగ్గర దండిగా డబ్బులు ఉన్నప్పుడు, నీకు మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, నీ వ్యాపారం వర్ధిల్లినప్పుడు, ఘనంగా నీ వివాహం జరిగినప్పుడు లోకం ఏమిటో తెలుసా? బా అదృష్టవంతుడే, అదృష్టవంతురాలవు, అదృష్టవంతుడు అలా అంటారని దేవుడు చెప్తున్నాడు. దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ టైథర్స్. ఇవి పాత నిబంధనలో ఉన్నాయి, పాత నిబంధనలకు ముందు ఉన్నాయి, కొత్త నిబంధనలు కూడా ఉన్నాయి. ఇవి మారవు. నిబంధన మారినంత మాత్రాన దేవుని సొమ్ము ఏమీ మన సొమ్ము కాదు. దేవుని సొమ్ము దేవుంది. గుర్తిద్దామా?
అది 10 రూపాయలైనా, 15 రూపాయలైనా, 100 రూపాయలైనా, 1000 రూపాయలైనా, దేవా ఇది నీది, ఇది నీది, ఇది నీది. ఎంతమంది చనిపోయి ఏమండి వారి ఉద్యోగాలు ఖాళీ అయిపోయాయి, వారి ఉద్యోగాలు వేరే వాళ్ళు స్వాధీనం చేసేసుకున్నారు, వారి యొక్క స్థానాన్ని వేరే వాళ్ళు నింపారు. దేవుడు ఆయుష్ని ఇవ్వకుంటే ఏం సంపాదిస్తాం మనం? దేవుడు ఆయుష్ ఇస్తేనే మనం సంపాదించగలం. సో లర్న్ టు ఆనర్ గాడ్ బై గివింగ్ టైత్స్ టు గాడ్. అందుకే దేవుని యొక్క వాక్యం ఉంటుంది తెలుసా, దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో ఉండద్దు. దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో ఉండకూడదు. వర్షిప్ గాడ్ త్రూ టైత్స్ అండ్ ఆఫరింగ్స్. ఆకాశపు వాక్యంలో మూయబడ్డాయా, తెరవబడ్డాయా? దశంభాగాలు ఇస్తే తెరవబడ్డాయి. మీకు ఒక విషయం తెలుసా, నేను ఒకసారి చెప్పాను, దేవుడు పరలోకాన్ని ఖాళీ చేసేసి మన కొరకు చనిపోయేంత వరకు మనకి ఏమేమి అవసరమో అన్నిటిని ఆయన కుమ్మరించేశాడు. అవి ఎక్కడ ఉన్నాయి? ఆకాశ మండలంలో ఉన్నాయి, ఆకాశ మండలంలో ఉన్నాయి. దశంభాగం ఇచ్చినప్పుడు దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చినవి మన దగ్గరికి వచ్చేదానికి ద్వారాలు తెరవబడతాయి. చాలామంది ఆ ద్వారాలు మూసుకొని ఎన్ని సర్కసులు చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి? దేవుని గణపరచాలి కదా, దేవుని గుర్తించాలి కదా, దేవునివి దేవునికి ఇవ్వాలి కదా. దేవునివి దేవునికి ఇవ్వకుండా మనం వాడుకోవడం తప్పు కదా. దీనిని మనం గుర్తించాలి. సో దశంభాగం అన్నటువంటిది పాస్టర్కు, సంఘస్థులకు సంబంధించింది కాదు, దేవునికి సంఘస్థులకు సంబంధించింది. హల్లెలూయా. ఆయన మందిరంలో చాలినంత కాదు ఉండాల్సింది, సమృద్ధి ఉండాలంట. ఏ దేవుని యొక్క మందిరం కూడా కొరత ఉండకూడదు, మందిరంలో సమృద్ధి ఉండాలి. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఏ కొదవ కూడా ఉండకూడదు. సో ఎప్పుడైతే దశంభాగాలు మనం ఇస్తామో దేవునికి, పట్టజాలంతా విస్తారమైన దీవెన. డబ్బుల పంటను కోసే నియమాలు ఏమిటంటే, మనం అప్పుడు ఎంత కొంచెం కనుక అలా ఇవ్వచ్చు. కానీ పంట ఎందుకు రావడం లేదు? పంట ఎందుకు రావడం లేదు? దేవునికి ఇంటిని చూసుకోవాలి. దేవుని యొక్క ఇంటిని చూసుకోవడం అంటే మరి ముఖ్యంగా దేవుని యొక్క ఇంటిలోనికి మనం దశమ భాగములను మనం తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి, ప్రభువా జీవించుచున్నాడని పేరు కలిగినటువంటి యేసయ్య పేరుకేమో మనము ఇందులో వేస్తాం, బాక్స్లో వేస్తాం, పేరుకేమో ఫోన్పేలో ఏమంటే అకౌంట్ నెంబర్కి పంపిస్తాం మనం. అయితే ఫైనల్గా అవి ఎక్కడికి వెళ్తున్నాయి తెలుసా? యేసు ప్రభు చేతులకు వెళ్తున్నాయి. యేసయ్య దాన్ని అలాగనే చూస్తాడు, అలాగనే దానిని రికార్డ్ చేసుకుంటాడు ఆయన. సో కనుక మీరు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ధైర్యంగా దేవుని వైపు చూసి, లార్డ్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ విండోస్ ఆఫ్ హెవెన్, ఓ గాడ్, డోర్స్ ఆఫ్ హెవెన్. నోవహు టైంలో ఏ రీతిగా నువ్వు తెరిచావో అదే రీతిగా నా పక్షంగా నువ్వు తెరచుదువుగాక. హల్లెలూయా. తర్వాత నా ధనము, ఒక్క రూపాయి కూడా నేను నష్టపోకూడదు, ఒక్క రూపాయి కూడా నేను మోసపోకూడదు. నా పంటను తినివే పురుగులను గద్దించు ప్రభువా, ఈ వాక్య ప్రకారం. సో ప్రార్థన చేసేదానికి, దేవుణ్ణి అడిగేదానికి ఒక ధైర్యము, ఒక నమ్మకము, ఒక ఆధారం అన్నటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆయనను ఘనపరుస్తామో, ఆయనను గౌరవిస్తామో. దశంభాగాలు ఇవ్వడం అన్నటువంటిది డబ్బు అన్నదానికంటే కూడా దేవుని యొక్క కృపను గుర్తించడము. దేవుని యొక్క కృపను గుర్తించడం మనము చేద్దాం, మన పిల్లలకు నేర్పిద్దాం, ఆ పిల్లలు వారి పిల్లలకు నేర్పిస్తారు. ఎవరు పాటించకపోయినా నేను మాత్రం పాటిస్తూనే ఉంటాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రీచ్ చేస్తూనే ఉంటాను. గ్లోరీ టు గాడ్. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ ఫార్ యువర్ ఫైనాన్షియల్ లైఫ్. ఆర్థికపరమైన నీ జీవితంలో ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు అంటే, ఆర్థికపరమైన విషయంలో నీకు భద్రత కావాలంటే గుర్తించు. 10% దేవునికి ఇస్తే మిగిలిన 90% దీవించబడుతుంది. 10% దేవునికి ఇవ్వకుండా మనం వాడుకుంటే 100% కూడా శాపగ్రస్తం అవుతుంది. సో లెట్ us be blessed. Why to be cursed? Let us release just 10% into the hands of the Lord Jesus Christ. Let us use 90% for our benefit. దేవుడి యొక్క మాటలు మన వినికిడిలో ఆయన ఫలింప చేయును గాక. తల వంచి కళ్ళు మూసుకుందాం. ఆలోచించండి ఒకసారి వాక్యాన్ని. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచించండి. ఏది కూడా త్వరపడి మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ థింక్ అబౌట్ దిస్ వర్డ్. ఆయన సొమ్ము అది. యేసు ప్రభు మానద్దు అన్నాడు.
దేవునికి చెల్లించండి అన్నాడు. దశభాగం వచ్చి పౌలు గారు పత్రికలు కూడా వ్రాశారు. ఇక దశభాగం చెల్లించేదానికి ఏ సాకులు దేవుని దగ్గర చెప్పద్దు. సాకులు దేవుని దగ్గర చెబితే ఎవరని నష్టం? ఎవరికి నష్టం? మనకి కదా నష్టం. దేవునికి ఏం నష్టం లేదండి. దేవునికి ఏం నష్టం లేదు, సంఘానికి ఏం నష్టం లేదు, పాస్టర్కి ఏం నష్టం లేదు, విశ్వాసులుగా మనకి కదా నష్టం. సో కనుక ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని దేవునితో మాట్లాడి దేవునితో ఒక నిబంధన చేద్దాం. తద్వారా ఆకాశపు వాక్యాలను దేవుడు మన పక్షంగా తెరచును గాక. గ్లోరీ టు గాడ్. ప్రార్థన పూర్వకంగా దేవునికి సన్నిధిలో గడుపుతాం. ప్రభువుల పంచుటకు పెద్దల త్వరగా ముందుకు రావాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఈ రోజుతో తండ్రి పేదరిక దినాలు సమాప్తం కావాలి, అప్పుల దినాలు సమాప్తం అయిపోవాలి, ఆర్థిక సంక్షోభంలోంచి ప్రవచనాత్మకంగా ప్రతి ఒక్కరు బయటకు వచ్చేసాలయ్యా. అద్భుతాలు నువ్వు చేయదువుగాక తండ్రి. హేలమా త్వరగా పరిశుద్ధ తండ్రి, రక్త నిబంధన పరిచయను యాక్టివేట్ చేస్తున్నాను. రక్త నిబంధనలో పాల్గొంటూ ఉండగా ప్రతి విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సంఖ్యలు అన్నీ కూడా తెగిపోవును గాక తండ్రి. నూతన అవకాశాలు, నూతన ఆలోచనలు, నూతన వ్యాపారాలు, నూతన ఆర్థిక వనరులు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో రక్త నిబంధనను బట్టి విడుదలవునుగాక తండ్రి. జాలనంత పట్టుకోలేనంత విస్తారమైన దీవెనను మా ఒడిలో మీరు కుమ్మరించెదురుగాక. అన్యజనులందరూ కూడా మమ్మలను అదృశ్యవంతులు అని గుర్తించే ఆర్థికపరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలను మా అందరి పక్షంగా చేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సిద్ధపడినటువంటి వారు లేచి నిలబడినట్లయితే ప్రభువుల మీ దగ్గర తీసుకొని రాబడుతుంది. ప్రభు ప్రేమలో వాత్సల్యమే నిస్వార్థమే అనుదినం ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ఆమేన్. అందరం లేచి నిలబడతాం దేవుని యొక్క సన్నిధిలో. వాక్యపు వెలుగులో దేవునికి కానుకలను సమర్పిద్దాం. విశ్వాసముతో, విధేయతతో కానుకలను సమర్పిద్దాం. Hallelujah, hallelujah, amen. Hallelujah, hallelujah, amen. Hallelujah, hallelujah, Rama తెగులన్నదే లేకుం అపాయమే రాకుండా తెగులన్నదే లేకుం అపాయమే రాకుండా దూతలను నాకై నియమించి దూతలను
శక్తిగల ఘనమైన నీ నామముకే. అందరం కలిసి హల్లెలూయా హల్లెలూయా ఓ హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా నీ నామమును స్తుతించేదా నేను ఎల్లప్పుడూ. సర్వోన్నతుడా నీ వాక్యమును ఒప్పుకొనేదా నేను హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఓ హల్లెలూయా జిబరాకల సుందరమా ఆమేన్ రబరబల సుందర ఎమ్మెరెగిలే బోరబగరబ ఫాదర్ Abba Father, Abba Father, Abba Tandri, 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 Abba Tandri. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో తండ్రి, ఈ పరిచర్య నీ పరిచర్య అని, ఈ మందిరము నీ మందిరమని, నీ మందిరంలో సమృద్ధి ఉండు నిమిత్తము, నీ పరిచర్యలో కొదవ లేకుండా ఉండు నిమిత్తము, పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవరెవరైతే నమ్మకంగా దశమ భాగములను ప్రతిష్టార్పణిస్తున్నారో వారందరి పక్షముగా ఆకాశపు వాక్యములు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ క్షణము నుంచి ఇది వరకు తెరవబడిన రీతిగా తెరవబడును గాక. పట్టజాలంత విస్తారమైనటువంటి దీవెన కుమ్మరించబడును గాక నాయనా. Father, I pray and I release and I speak forth and I declare financial breakthrough in the name of Jesus. ఆర్థిక పరమైన విప్లవం, ఆర్థిక పరమైన ఉజ్జీవం యేసుక్రీస్తు వారిలో ఆరంభమవును గాక. I release miracle money. I command money in the name of Jesus. శోధించమని చెప్పారు కదా తండ్రి. అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అన్ని కూడా యేసు నామములో నీ బిడ్డల ఒడిలోనికి వచ్చి వ్రాలను గాక తండ్రి. I curse every loan in the name of Jesus. I curse every debt in the name of Jesus. Freedom from debt, freedom from Lataramakura Shandara Baba Baba, financial freedom, financial freedom, financial favor, ప్రతి విధమైనటువంటి అవమానం కొట్టివేయబడును గాక. Lord, I call upon your name, I cry upon your name that you will erase financial disgrace, financial shame. ఆర్థిక పరమైన అవమానాలని తండ్రి కొట్టివేయమని అడుగుతున్న ఈ క్షణంలో కొట్టివేయండి అయ్యా. Pour out financial favor, open up resources, ఆర్థిక వనరులు తండ్రి తెరవబడును గాక యేసుక్రీస్తు వారి నామములో. కోల్పోయినదంతా కూడా నేను తిరిగి వచ్చును గాక నాయన. తప్పు నిర్ణయాల వల్ల, అపవాది చేత మోసగించబడడం వల్ల, అపవాది దొంగిలించడం వల్ల అయ్యా పోగొట్టుకున్న సమస్తము కూడా నాయన నీవు తిరిగి ఇచ్చెదవు గాక. యోవేలు గ్రంథము 2:25 వ్రాయబడిన ప్రకారం మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ దేవుడైన యెహోవా మీ ఎడల వింత కార్యములు జరిగించినందుకు ఆయనను స్తుతించినట్లుగా మలతూరకరబ షందరబరబ మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులను మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మరలా ఇత్తును. ఇక నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు నా వాక్యము తండ్రి మా జీవితంలో ఈ పరిచర్యలో నీ బిడ్డలందరి జీవితంలో ప్రబలమై వ్యాపించును గాక తండ్రి. పంటను తినివే పురుగులంతా గద్దించండి. తినివేయబడినటువంటి పంట మరలా రెండంతలుగా మీరు దయచేదురుగాక.
వారమంతటినీ మీ కృపా సింహాసనం దగ్గరికి తీసుకుని వస్తున్నాం. వారమంతయు కృపాక్షేమములు మా అందరి వెంట యేసుక్రీస్తు వారి నామములో వచ్చును గాక. తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా వారి ఎడల ఆకాశ వాక్యులు తెరవబడే నిర్ణయాలు తీసుకుందురుగాక. తమ పంటను అనవసరంగా నష్టపోకుండా, అపవాది పురుగులు తినివేయబడకుండా మీ భద్రతను పొందుకునే మంచి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండే కృపను ప్రతి ఒక్కరికి దయచేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క సాయంకాలపు ఆరాధనను సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి ఉన్న మనకు, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియులకు, ఆర్డిజే మినిస్ట్రీస్లో నాటబడిన ప్రతి ఒక్కరికి, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలీయులకు, ఎవరైతే ఈరోజు ఓ మంచి తీర్మానం తీసుకున్నారో ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు వచ్చేదానికి, వారికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.